వరంగల్ జిల్లా చేర్యాల మండలం కొమురవెల్లిలో శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం రంగరంగ వైభవంగా ముస్తాబైంది. సంక్రాంతి పండుగ తర్వాత తొలి ఆదివారం నుంచి ఉగాది వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. మొదటి రోజు ఉత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. మల్లన్నకు మొక్కులు సమర్పించుకుంటారు. పిల్లా పాపలను సల్లంగా చూడు స్వామి అంటూ వేడుకుంటారు. లక్షలాదిగా వచ్చే భక్తుల జయజయధ్వానాలతో, శివసత్తుల పూనకాలతో, ఢమరుకనాదాలతో కొమురవెల్లి పరిసరాలన్నీ ప్రతిధ్వనిస్తాయి. ఈ ఉత్సవాలకు తెలంగాణ నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. భక్తులందరం కూడి జనాలమందరము చంద్రపటాలు చేసుకొని బోనాలు చేసుకొని పిల్ల జిల్లా దొడ్డి గోవారి అన్ని మంచిగా ఉండాలి, పిల్లాది వర మంచిగా ఉండాలని కోరుకొని మేము వచ్చేస్తాము. పటాలు వేసుకుంటాము. పటాల తర్వాత బోనాలు చేసుకుంటాము. బోనాలు చేసుకుని ఆయన ముఖ్యంగా చెల్లిస్తాము. ఏడ బంగారం పెట్టినంటే ఆడ బంగారం పెట్టి చూస్తాము. దేవస్థాలకు ఒక దేవస్థాలకు తిరిగి వస్తాం. మేము 3 నెలల పాటు జరిగే మల్లన్న బ్రహ్మోత్సవాలకు ప్రతి ఆదివారం ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాధికారులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక పోలీస్ సిబ్బందితో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో అనుక్షణం నిఘా పెట్టనున్నారు. ఆ సమయంలో ఏమన్నా సమస్యలు తలెత్తినప్పుడు మేము వెంటనే ఇమ్మీడియట్గా పోలీసు వారికి శాఖ వారు కానివ్వండి, ఎలక్ట్రిసిటీ వారితో కానివ్వండి, తర్వాత శానిటేషన్ వారితో వాళ్ళతో మేము ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ ఉండి ఇబ్బందులు కలగకుండా కూడా దేవస్థానం మొత్తం 340 మంది సిబ్బందితో బందోబస్తు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగా కొత్తగా మనం సీసీ కెమెరాలు పెట్టి ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి దానికి ఒక ఇన్ఛార్జిని పెట్టి ప్రతి ఎక్కడైతే ఇంపార్టెంట్ ముఖ్యమైన ప్రదేశాలు ఉంటాయో వాటిని అబ్జర్వేషన్ చేస్తుంటూ